హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం పొలంలో ఉన్న ప్రీ ప్లే ఏరియాకి వచ్చామన్నమాట. లైక్ పిల్లల్ని ఇక్కడికి 6 months ఉన్నప్పటి నుంచి కూడా తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా అప్పుడే పాకుతూ ఉంటారు, వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతుంది, లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది, వేరే పిల్లలతో చక్కగా ఆడుకుంటారు అని చెప్పి ఇక్కడికి తీసుకొస్తారు. దట్టు పోలాండ్లో వింటర్ ఉన్నప్పుడు అసలు బయటికి అడుగు కూడా పెట్టలేమన్నమాట. వాకింగ్కి అలా తీసుకెళ్దామన్నా తీసుకెళ్ళలేము, ఎందుకంటే చాలా స్నో ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. అప్పుడు బేబీస్తో ఇంట్లోనే ఉంటే వాళ్ళకి డిస్టర్బ్గా ఉంటారు కదా, అప్పుడు ఇలాంటి ప్లే ఏరియాస్కి తీసుకొస్తారు అన్నమాట. వాళ్ళకి మోటార్ స్కిల్స్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, మంచిగా పెరుగుతుంటుంది. అలానే కొంచెం పెద్ద పిల్లలకి అయితే సైన్స్ వేర్ అని, కుకింగ్ అని, బేకింగ్ అని, కలరింగ్ అని, పెయింటింగ్ అని అండ్ చాలా యాక్టివిటీస్ కూడా ఉంటుంది అన్నమాట ఇక్కడ. అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చేస్తారు. సో బేసిక్ వచ్చేసి 1 year or 15 months బిలో ఉన్న వాళ్ళకైతే జస్ట్ 10 zloty per month, అంటే 200 INRలో. పెద్ద పిల్లలకైతే 2000-1500 అలా ఉంటుందన్నమాట. అండ్ అలానే నేను పేరెంటింగ్ టిప్స్ కొన్ని ఏం షేర్ చేస్తానంటే, నాకు యూజ్ అయిన ఇప్పటి వరకు నేను బేబీని ఇప్పుడు పాపకి 15 months. సో ఇప్పుడు 15 monthsలో నేను ఏమేమి నేర్చుకున్నాను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే స్పీచ్ డిలే ఫస్ట్ ఏంటంటే, అందరు పేరెంట్స్కి ఉండేది స్పీచ్ డిలే అవుతుంటుంది కొంతమందికి అనుకుంటారు కదా. అది కావద్దంటే మనం ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. ఎంత ఎక్కువ మాట్లాడితే అన్ని వర్డ్స్ వాళ్ళకి యాడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పాప 5th monthలోనే అమ్మమ్మ అన్నది. మీరు బిలీవ్ చేస్తారో లేదు, ఎందుకంటే నేను కంటిన్యూస్గా అమ్మమ్మ 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 అని అనాలి అని అంటూనే ఉండేదాన్ని. ఆమె 5th monthలో అనిందన్నమాట. ఆ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి కావాలంటే ఏమేమి మాట్లాడిందని. ఫస్ట్ అమ్మమ్మ అంటే, తర్వాత అక్క అంటే, తర్వాత తాత, అత్త, ఇవన్నీ లైక్ 1 year స్పాన్లోనే జస్ట్ 10 months ఉన్నంత లోపలే అనేసిందన్నమాట. తర్వాత దాదా అని, డాడీ అని, నాన్న అని అవన్నీ వచ్చినాయన్నమాట వర్డ్స్ అని. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే, మనమే కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉండాలి వాళ్ళ దగ్గర. ఒక రోజుకి ఎన్నో వర్డ్స్ మనం మాట్లాడితే వాళ్ళు 1-2 పిక్ చేసుకుంటారు అన్నమాట. అలానే వాళ్ళకి ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం ఫుడ్ ఇస్తున్నాం అనేది వాళ్ళు అదే రిఫ్లెక్ట్ అవుతుంటారు. సో నేనైతే 1 year తర్వాతనే సాల్ట్ అనేది స్టార్ట్ చేశాను. బిఫోర్ దట్ స్టార్ట్ చేయకూడదు, ఎందుకంటే కిడ్నీస్ ఇంకా అప్పుడే గ్రో అవ్వవు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదు అంటారు డాక్టర్స్. సో నేను 1 year తర్వాతనే ఇచ్చాను. అండ్ దట్టు ఇప్పుడు కూడా షుగర్ అనేది యాడ్ చేయలేదు. పాపకి ఇప్పుడు 15 months వస్తున్నాయి. సో షుగర్ అనేది అస్సలు నేను యాడ్ చేయలేదు ఇప్పటి వరకు. ఒకవేళ షుగర్ ఏమైనా యాడ్ చేయాలి స్వీట్నెస్ కంటే, బనానా కానీ వెజిటేబుల్స్ త్రూ కూడా క్యారెట్, బీట్రూట్ నుంచి కూడా కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది. లేదు అంటే డేట్స్ పౌడర్ అలా వేసేదాన్ని, కానీ బెల్లమైనా షుగర్ అయినా ఒకటే మాట. సో మనం ఎక్కువ షుగర్ ఇవ్వద్దు, ఎందుకంటే షుగర్ వల్ల క్రాంకీ, డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఎక్కువ క్రాంకీగా ఓవర్ యాక్టివ్ అయిపోతుంటారు అన్నమాట. సో అలానే ఇలాంటి జంక్ ఫుడ్ బయటవి బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఇలాంటి జంక్ ఫుడ్స్ అనేది తెలియకూడదు అసలు వాళ్ళకి. అవి ఇప్పటి వరకు పాపకి ఏం తెలియదు మాట అలాంటివి. తర్వాత కూడా నేను అదే అనుకుంటున్నాను, సో అదే ఫాలో అవుతాను కూడా. అండ్ తర్వాత ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, బేబీ ఫుడ్ అయిపోయింది. నేను ఎక్కువ మాట్లాడుతుండాలి. అండ్ గుడ్ హ్యాబిట్స్ అనేది ఎలా వస్తాయి బేబీస్కి, మనం ఏం చేస్తే వాళ్ళకి అదే వస్తుంది. మనమే వాళ్ళకి రిఫరెన్స్ మాట. కాపీ క్యాట్స్ వాళ్ళు, మనం ఏం చేస్తే అదే చేస్తారు. అరుస్తారు, కొడుతుంటారు. సో వాళ్ళ దగ్గర మనం గుడ్ హ్యాబిట్స్ అని ఒక డైలీ రొటీన్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఇట్లా మార్నింగ్ లేవగానే బ్రషింగ్ టైం అని వాళ్ళకి అన్నీ చెప్తూ ఉండాలి. ఏ పని చేసినా కానీ, ఇప్పుడు బ్రషింగ్ టైం అని, బాతింగ్ టైం అని, ఇప్పుడు టిఫిన్ తినాలి, తర్వాత అంటే వాళ్ళు పూజ చేసుకునే టైంకి పూజ చేసుకోవాలి, ఇలాగా ప్రతిదీ చెప్తూ ఉంటే వాళ్ళకి రిజిస్టర్ అయిపోతుంది. మీరు కావాలంటే ఇంకో షార్ట్ చూడండి, నా వ్లాగ్లో పెట్టాను అనమాట, నా ఛానల్లో పెట్టాను చూడండి. 1 year ఉన్నప్పుడు పూజ చేయాలంటే ఎలా చేయాలనేది చూపిస్తుంది ఆమె. ఎందుకంటే వాళ్ళకి డైలీ రొటీన్ అనేది మనమే అలవాటు చేయాలి, మనమే వాళ్ళ రిఫరెన్స్. అలానే ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మనం ఏమైనా ఫస్ట్ మనం తినిపిస్తాము, అలానే తినిపించే ముందు కొంచెం స్మాష్డ్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ స్మాష్ చేసి వాళ్ళ చేతికి, వాళ్ళ హ్యాండ్స్తో తినేటట్టు కూడా మనం ప్రాక్టీస్ చేయించాలి. సో దట్ వాళ్ళకి తెలుస్తుంది. అలానే పాటీ ట్రైనింగ్ అప్పుడు కూడా ఆ వీడియోస్ తర్వాత అప్లోడ్ చేస్తుంటాను. వాళ్ళకి చూపించాలి, లైక్ ఏం పని చేసినా వాళ్ళకి చెప్తూ ఉండాలి, ఇది పాటీ ట్రైనింగ్ అని, ఇట్లా పాటీ ఇటు వెళ్ళాలని. అవన్నీ మనమే కదా నేర్పించాలి. సో చిన్నప్పటి నుంచి, అంటే వాళ్ళు 15 months ఉన్నప్పటి నుంచి అన్నీ తెలుస్తుంటే ఏం తెలియకుండా ఉండరన్నమాట. వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి.
కాకపోతే లేట్‌గా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. కానీ మనం చెప్తూ ఉండడం మాత్రం ఆపేయకూడదనమాట. మన పేషెన్స్ అనేది ఇక్కడ చాలా కీ మాట. సో, ఎంత పేషెన్స్‌గా చెప్తూ ఉంటే వాళ్ళు చాలా వండర్‌ఫుల్ ఉంటారు. అండ్ ఇంకొకటి కూడా వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌ని చాలా బిలీవ్ చేయాలి. వాళ్ళేమన్నా మిస్టేక్ చేస్తే మనం వాళ్ళు పడుకునేటప్పుడు చెప్తుండాలి. అలా చేయకూడదంటే తను నిజంగానే వింటారు వాళ్ళు. ఎందుకంటే నా కేస్‌లో అలానే జరిగింది. నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు తనకు చెప్పేదాన్ని ముందు నుంచే. అమ్మని ఇబ్బంది పెట్టొద్దు, క్రాకీ ఉండదు, ఏడవద్దంటే అదే ఫాలో అయ్యేది. సో, ఈ పేరెంటింగ్ టిప్స్ నేను ఫాలో అయ్యి ఎక్స్‌పీరియన్స్ అయినయి మీకు చెప్తున్నాను. సో, మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. సో దట్ ఫర్దర్ వీడియోస్ ఏమైనా అప్‌లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది.